ఎన్టీఆర్ నగర్కు చెందిన బాతుల వెంకటేష్కు పోచమ్మ తల్లి కలలోకి రాగా స్థానిక ఎన్టీఆర్ నగర్ వాసులకు గుడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని, పెళ్ళిళ్ళు పేరంటాలకు చాలా ఇబ్బందిగా ఉండేదని, షాయిపూర్, ఇందిరానగర్, మర్రెడిపల్లి తదితర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేదని, అయితే పోచమ్మ తల్లి తనకు కలలోకి వచ్చి, భక్త, నా గుడిని ఎన్టీఆర్ నగర్లోనే కట్టించుకోవాలని చెప్పినందుకు గాను ఇక్కడ కట్టించామని, అందరము కలిసి కట్టామని, మరి ఇది 3వ వార్షికోత్సవం అని తెలియజేస్తున్న బాతుల వెంకటేష్. ఇండియన్ కాలంలో మాకు పెళ్ళిళ్ళు అయినప్పుడు మేము పాతాండూరులో ఉంటే మల్లెపల్లికి వెళ్తుంటే మాకు అవ్వగారు కళలు వచ్చి, మేము ఇక్కడనే మీరు పెట్టుకోండి నన్ను అని పోచమ్మ తల్లి గారు నాకు కళలు వచ్చింది కాబట్టి నేను ఇక్కడనే నిర్మించిన, అందరు కలిసి నిర్మించినాము. ఇది 3వ వార్షికోత్సవము. మాకు అందరు కూడా జనాలు అందరూ సహకరిస్తున్నారు, మాకు మంచిగా జరుగుతుంది. మా అవ్వకు మొక్కుకున్న వాళ్ళు అందరికీ బాగా వచ్చింది. ఈ గుడి పేరేంటి? పోచమ్మ నాగు. ఎక్కడ ఉంటుంది? ఎన్టీఆర్ కాలంలో. బోనాలు ఎప్పుడు? రేపు ఆదివారం బోనాలు. 2వ తారీఖు ఆదివారం రోజు. 2వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు. మా ఎన్టీఆర్ కాలనీలో పోచమ్మ నాగుల దేవాలయం ఇంతవరకు లేకుండా మాకు ఇక్కడ కొత్త పెళ్ళైన వాళ్ళు షాయిపూరు లేదా పాత తాండూరు లేకుంటే ఇంద్రనగర్ మగిలిపల్లి వెళ్ళేది. అందరి సహకారంతో ఈ 3 సంవత్సరాల క్రితము పోచమ్మ నాగుల వారి విగ్రహ ప్రతిష్టాపన మా ఎన్టీఆర్ కాలనీ చేసుకున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరము అమ్మవారికి వార్షికోత్సవం చేసుకుంటున్నాము. ఇది 3వ సంవత్సరం వార్షికోత్సవము. ప్రజలందరి సహకారంతో ఈ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు.